మత్తయి సువార్త 21 అధ్యాయం, లూకా సువార్త 19 అధ్యాయం. ఈ మూడిట్లో కూడా ప్రభువు యెరూషలేమునకు గాడిద పిల్లపై ఎక్కి వచ్చిన మరి కథనం మనకు స్పష్టముగా కనబడుచున్నది. ఇందుకు ఈ రీతిగా ప్రభువారు గాడిద పిల్ల మీద యెరూషలేమునకు వచ్చిన్నారు. ఇది ఒక ప్రవచన నెరవేర్పు అయినది. జకర్య గ్రంథములో 9వ అధ్యాయములో 9వ వచనములో ప్రభువారి యొక్క గాడిదపై ఎక్కి వచ్చుచున్నారని ఈ యొక్క ప్రవచనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సియోను కుమారి నివాసులారా బహుగా సంతోషించుడి, నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు. ప్రభువారు యెరూషలేముకి ఎలా వచ్చుచున్నారనగా గాడిదపై వచ్చుచున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం నీ రాజు అనే మాట చూస్తున్నాం. రాజులు గాడిదపై వస్తారా, గుర్రాలపై వస్తారా? గుర్రాలపై వస్తారా? రాజులు మొట్టమొదట గాడిదలపైనే వస్తారు. దావీదు రాజు కంచె గాడిదపైకి వచ్చాడు. సొలొమోను గాడిదపైకి వచ్చాడు. ఈ రీతిగా రాజులు మొదట గాడిదపైకి వస్తారు. అభిషేక సమయంలో గాడిదపై చెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అలాగే ప్రభువారు కూడా ఎందుకు గాడిదపై వచ్చారు అనగా, గుర్రం మీద వస్తే యుద్ధానికి వచ్చినట్టు, గాడిదపై వస్తే సమాధానంతో వచ్చినట్టు. ఒక మాట రోమీయులకు ఆయన చెబుతున్నారు. ఎలాగనగా, నేను మీ మీద యుద్ధానికి రావడం లేదు, నేను యుద్ధం చేయడానికి రాలేదు. అలాగే యూదులతో మాట చెప్తున్నారు, నేను మీ పక్షంగా యుద్ధము చేసి మరి మీ రాజ్యం ఇవ్వడానికి నేను రావడం లేదు. అంతకంటే గొప్ప పని కొరకు నేను మీ దగ్గరికి సమాధానముగా వస్తూ ఉన్నాను అని వారు తాను చెప్పకుండానే చెప్పినట్లుగా మనం తన క్రియ ద్వారా చూపినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. గనుక గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్న ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంగతి అంతా కూడా చూసినప్పుడు ఈ జరిగిన సంఘటన మన జీవితమే స్పష్టముగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎప్పుడో జరిగిన సంఘటన అని మాత్రమే అనుకోవద్దు, కానీ ఇందులో పూర్తిగా మనము, మన పిల్లలు, మన కుటుంబం, మన ప్రయాణం, మన జీవితం ఇందులో స్పష్టముగా కనబడుతూ ఉంటుంది. ఎలాగున మనం కొద్దిగా ముందుగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువును యూదులు అనుకున్నారు కదా, మాకు దావీదు రాజ్యము మరలా ఇవ్వు అని అడుగుతున్నారు. శిష్యులు అడిగారు. ఆఖరికి పునరుత్థానుడై వచ్చిన తర్వాతనే కూడా ఇప్పుడైనా ఇస్తావా అంటూ ప్రభువును అప్పుడు అడుగుతూ ఉన్నారు. అలాగే ఇశ్రాయేలీయులైన వారు, యూదులైన వారు ప్రభువును గురించి జయధ్వనులతో స్తుతించినప్పుడు కూడా వారి దృష్టిలో ఈ మాటే ఉంది. మార్కు 11:10 వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడుగాక అంటూ ఉన్నారు. దావీదు రాజ్యం స్తుతింపబడుగాక. ప్రభు కన్నా ముందుగా వారికి ఏముంది? దావీదు రాజ్యం ఉంది. దావీదు రాజ్యం ఆ కాలంలో, దావీదు సొలొమోను కాలంలో యూఫ్రటీస్ నది మొదలుకొని ఇశ్రాయేలు దేశం వరకు అంతటా కూడా వీరు పరిపాలన చేసిన వారు ఉన్నారు. వారందరి మీద ప్రభుత్వం చేస్తారు. అందరూ కూడా పన్నులు కట్టారు, కప్పం కట్టారు, వారందరూ దాసులుగా ఉన్నారు. కాబట్టి మరలా మాకు ఆ రీతిగా రాజ్యం ఇస్తావా? ఎందుకంటే మేము ఇప్పుడు రోమీయుల అధికారం క్రింద మేము మగ్గిపోతూ ఉన్నాం. మాకేం కావాలి? రాజ్యం మాకు మరలా కావాలి అంటూ ప్రభుని అంటున్నారు. ఎందుకు ప్రభుని అడుగుతున్నారు? ఎందుకు ప్రభు కొరకు ఎదురు చూస్తారు అంటే, ప్రభువైతే కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా దాదాపు 25,000 మందికి వారు అందరికీ కూడా ఉచితంగా భోజనం సమృద్ధిగా పెట్టారు. ప్రభు అయితే ఎవరికి ఏ అనారోగ్యమైనా కానీ ఆయన దగ్గరికి వెళ్తే చాలా అందరినీ కూడా ఆయన బాగు చేసిస్తున్నారు. ఒకళ్ళెవరైనా చనిపోయినా కానీ ఆయన వారిని మరలా తిరిగి లేపుతున్నారు. సముద్రం, గాలి, నీరు అన్ని కూడా ఆయనకు లోబడుతూ ఉన్నాయి. దయ్యాలు కూడా లోబడుతూ ఉన్నాయి. ఆయన చేయలేనిది ఏముంది? ఏదీ లేదు. కాబట్టి ఆయన గనక మాకు రాజు అయితే
మాకు సమస్తము కూడా చక్కగా సమకూర్చబడుతుంది. మాకిక ఏ ఆటంకము, ఏ లోటు, ఏ కొదువ ఉండదు. మేమెవరికీ కూడా దాసులుగా నుండనక్కర్లేదు. మేము ఏం అడిగితే ఆయనన్ని కూడా చక్కగా మాకు సమకూర్చి పెడుతూ ఉన్నారు. ఇది యూదుల యొక్క ఆలోచన. ఇందును బట్టి వారు ప్రభువును రాజుగా చేద్దామని ఎన్నో మార్లు ప్రయత్నం చేసిన వారై ఉన్నారు. గనుక వారి దృష్టి ఏమని చెప్పండి? రోమా ప్రభుత్వంపై జయం వారికి కావాలి. వారి బానిస బ్రతుకుపై జయం వారికి కావాలి. ఈ రోజున ఒకవేళ మనలో ఎవరైనా గాని ఇదే విధమైన ఈ లోక సంబంధమైన తాత్కాలిక సంబంధమైన జయముల కొరకు ప్రభువును మనం నమ్మిన వారమైతే అది వృధా అని చెప్తున్నాను. వృధా. కేవలం ఈ లోకం వరకు మాత్రమే మనం ప్రభువునందు విశ్వసిస్తే, ప్రభువును నమ్ముకుంటే నాకు ఉద్యోగంలో బాగుంది, ప్రభు నమ్ముకుంటే నాకు ఆరోగ్యం బాగుంది, ప్రభు నమ్ముకుంటే నిజమే ఇస్తారు. అంతకు మించిన గొప్ప జయం పాపముపై జయం, సాతానుపై జయం, లోకంపై జయం, పాప ఫలితంపై జయం, నరకంపై జయం, మరణంపై జయం, సమస్తంపై ఆయన మనకు జయమును దయచేవారై ఉన్నారు. గనక వారు అడిగింది ఒకటి, కోరుకున్నది ఒకటి, ప్రభువు వచ్చినది చేసిన పని అంతకు మించిన మరి గొప్ప పని అయి ఉన్నది. కనుక వారు మనుషులపై జయం కావాలనుకున్నారు. ప్రభువారు మనుషులు కాదు కదా, అంతకు మించిన సాతానుపై అన్నిటిపై కూడా ఆయన జయమును ప్రసాదించిన వారై ఉన్నారు. గనక ఈ రోజున జయోత్సవం ఎందుకు? వీటన్నిటిపై జయమును ఆయన ఇచ్చినారు కాబట్టి మనకు జయోత్సవం అయి ఉన్నది. ఇంకా చూసినప్పుడు ప్రభు ఎదుట కన్నుల ముందు మరణం ఉంది, సిలువ ఉంది, సమాధి ఉంది, కొడాలున్నాయి, తీర్పులున్నాయి, అవమానం ఉంది, రక్తం ఉంది, దెబ్బలున్నాయి కదా, ఒంటరితనం ఉంది. ఇవన్నీ ఉన్నా గాని ఆయన ఏం చేస్తున్నారు? జయశీలుడుగా యెరూషలేములోనికి ఎదురు వెళుతూ ఉన్నారు. మనలో ఎవరికైనా ఒకవేళ నీకు ఏదో జరుగుద్ది అని ఏ కలలోనో, దర్శనంలోనో, స్వప్నములోనో ఇంకా ఎవరి ద్వారానో గాని తెలిస్తే, ముందుగా తెలిస్తే ఏం చేస్తారు? ఆరోగ్యం పాడవుతాదనో, ఉద్యోగం పోతాదనో, నేనందరూ వదిలేస్తారనో, ఇంకా అప్పుల్లో మునిగిపోతామనో, ఏమైనా కావచ్చు. ఇలాగన ముందుగా తెలిస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? భయపడతారు. ఇంకా దిగులు పడతారు. రావడం కన్నా ముందుగానే కన్నీరు కార్చడం స్టార్ట్ చేస్తారు. ఎలా తప్పించుకుందామా అని ప్రయత్నిస్తారు కదా. ప్రభు ఏం చేస్తారు? ధైర్యముగా జయోత్సవముతో వాటన్నిటిని కూడా ఎదుర్కొనేటకు ముందుకు వెళ్ళిన వారై ఉన్నారు. కొంచెం జరగండి, కొంచెం జరగండి. సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్ పాయకని రాజు భారవాహకానికి బాలస్తోత్రములతో బయలు దేరి వచ్చే సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్. కొంచెం జరగండి, కొంచెం జరగండి. కనుక ప్రభువారు ఎలా వెళ్ళారు? జయోత్సవముతో ఆయన ముందుకు వెళ్ళిన వారై ఉన్నారు. అలాగే మనము కూడా దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు గాని ఏమిచ్చారు? మా ఇంద్రియ నిగ్రహము, ధైర్యము, శక్తి, జయము కలిగిన ఆత్మని మనకు ఆయన దయచేసిన వారై ఉన్నారు. గనక ప్రభువు భయపడలేదు, మనం భయపడవచ్చా? మనమున కూడా భయపడ అవసరమే లేదు అని గ్రహిస్తున్నాం. కనుక ఇక్కడ ప్రభువారు మార్కు 11:1 వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియ అను గ్రామములకు
వచ్చినప్పుడు ఒకవైపు బెత్పగే ఉంటుంది, ఒకవైపు బేతనియా ఉంటుంది. బెత్పగే అను గ్రామము లోపలికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిదను, గాడిద పిల్లను తీసుకుని రమ్మని ప్రభు చెప్పుచున్నారు. బెత్పగే అనగా హౌస్ ఆఫ్ అన్రైపెండ్ ఫిగ్స్. ఇంకా మరి పండువి కాని లేక పచ్చిగా ఉన్న అంజూరపు కాయలు ఉన్న ఇల్లు. ఇంకను కూడా పరిపక్వం చెందని అంజూరలు కలిగి ఉన్న ఇల్లు. ఇది బెత్పగే అను మరి పేరుకు అర్థం. అలాగే విశ్వాసులమైన మనలను కూడా ప్రభువు ఈ లోకంలో నుంచి అక్కడ తీసుకెళ్తున్నారు. గాడిద పిల్లను బెత్పగే నుంచి యెరూషలేమునకు తీసుకుని వెళ్ళుచున్నట్లుగా పరిపక్వం చెందని స్థితిలో ఉన్న మనలను ఆయన తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? నూతన యెరూషలేమునకు తీసుకొని వెళ్ళుచు ఉన్నారు అని గ్రహించండి. కనుక ఇక్కడ చూసినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీరు గ్రామంలోనికి ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. కనుక ఇక్కడ ప్రభువునికి ఏం కావాలి? గాడిద పిల్ల మాత్రమే కావాలా? మరి గాడిద మత్తయి 21:2 మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రభుకేం కావాలి చెప్పాలి. దేని మీద కూర్చోనుకుంటున్నారు ఆయన? దేని మీద? మార్కు 11:2 దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. తాను కూర్చోవాలని కోరుకునేది గాడిద పిల్ల. తాను కోరుకునేది రెండింటిని కూడా కోరుకున్నారు. ఎందుకు? ప్రభువునకు గాడిద పిల్ల రెండు కావాలి. కానీ పనేమో గాడిద పిల్లదే, దగ్గరుండాల్సిందేమో గాడిద. ఎందుకు కావాలి? వాటిని విప్పి తోలుకొని రండి. ఎందుకు కావాలి? ఇందాక పిల్లలు ఏం పాట పాడారు? ఏం పాట పాడించాము? యేసును మోసిన గాడిద పిల్ల నేనయ్యా అని పాటలు పాడారు. వారు గాడిద పిల్లలైతే మనం ఎవరు చెప్పాలి? గట్టిగా చెప్పాలి. గాడిదలం. నిజమేనా? మరి గాడిద పిల్లతోటి ప్రభువును మోయించాలి అంటే గాడిద ఏం చెయ్యాలి? దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండనే లేదు. ఏ ఒక్కరు కూడా కూర్చుండని గాడిద పిల్లకు ఒక మనిషిని మోయుట అనేది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? తల్లి ద్వారా సాధ్యమవుతుంది. ఇదిగో నీతో పాటు నేను పక్కనే ఉన్నాను, నాకు ఇది అలవాటే, నేను ఇలాగే మోసాను కాబట్టి నువ్వు కూడా ఇది మోయగలవు, కూర్చుని మొయ్యి. అదిగో అడుగులు అలా వెయ్యి, ఇలా వెయ్యి, దిక్కులు చూడకు, ముందుకు నడువు. నీ ముందున్న పని చాలా గొప్ప పని. నేనైతే మనుషుల్నే మోసాను, మరి నీవైతే గొప్ప భాగ్యం, ప్రభువును మోసే గొప్ప భాగ్యం నీకొచ్చింది కాబట్టి మొయ్యి అంటే ఏం చెయ్యాలి? గాడిద పిల్లకు గాడిద సపోర్ట్ చేయాలి, నేర్పించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. అవునా? మనమందరం కూడా తల్లిదండ్రులము అయితే ఏం చెయ్యాలి? పిల్లలకి ఏం చెయ్యాలి? దేవునిలో నడుచుట, దేవుని యందు నివసించుట, దేవునితో నడుచుట, దేవునిని ప్రభువును కలిగి ఉండుట, ప్రభువును ఎలాగన మొయ్యాలో అది మనము తప్పక నేర్పించవలసిన వారమై ఉన్నాం. మరి ఏ గాడిద నేర్పిస్తుంది?
చెప్పాలి. ఏ గాడిద నేర్పిస్తుంది? అలవాటైన గాడిద నేర్పిస్తుంది. ఎక్స్‌పీరియన్స్ గాడిదైతే నేర్పిస్తుంది. ఎక్స్‌పీరియన్స్ లేనిదేం నేర్పిస్తుంది? కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ప్రభువును మోసే వారముగా ఉన్నామా? ప్రభువుతో నడిచే వారముగా ఉన్నామా? ప్రభు వద్దకు తోలుకొనపోబడిన వారముగా ఉన్నామా? లేక ఎలా ఉన్నాం? ఇంకా నేర్చుకునే వారముగా ఉన్నామా? లేక పిల్లలు ఎదిగి పెద్దవారుతున్నారు. వారికి మనం నేర్పించే వారముగా ఉన్నామా? ఎలా ఉన్నాం? ఎలా ఉండాలి? మనకే నడక అలవాటు లేకపోతే వారికేం చెప్పగలం? అవునా? మనకే కూర్చోవడం అలవాటు లేకపోతే వాళ్ళనెలా కూర్చోబెట్టగలం? అవునా? మనమే నేర్చుకోకపోతే వాళ్ళకి నేర్పించగలం? మనకే వాక్యం రాకపోతే వారికి ఎలా నేర్పించగలం వాక్యం? ప్రార్థన, సన్నిధి ఇవన్నీ ఎలా నేర్పించగలం? అవునా? గనుక మనకేం కావాలి? ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి? ఆ తల్లి గాడిదలాగా మనం కూడా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు మన పిల్లలకు కూడా మోసే సమయం వస్తుంది. అప్పుడేం చేయాలి? నా పనిలో నేనంట చూసుకో అంటే అలవాటు లేదు కాబట్టి దారి తప్పుతుంది, పడవేస్తుంది, హాని తెచ్చుకుంటుంది. అవునా? గనుక మనం ఎలా ఉండాలి మనం? నేర్చుకొని, నడుస్తూ వారికి కూడా నేర్పించే వారముగా మనము ఉండాలి అని గ్రహిస్తున్నాం. కనుక గాడిద మరియు గాడిద పిల్ల ఈ 2 కూడా ఎక్కడున్నాయి? బెత్పగే గ్రామములో వెళ్ళగానే ఒక ఇంటి తలవాకిట, ఇంటి బయట అరుగున ఇంకా బయట ఎలా ఉన్నాయి? కట్టబడి ఉన్నాయి. కట్టబడి ఉన్న గాడిదలు. కట్టబడిన గాడిదలు. ఇప్పుడు వీటిని ప్రభువారు ఏం చేస్తున్నారు? శిష్యులలో ఇద్దరిని పంపించి వాటిని విప్పించి, విడిపించి తీసుకొని రమ్మంటున్నారు. కట్టబడుట అంటే ఏంటి? స్వేచ్ఛ లేనితనం. బంధించబడిన స్థితి. ఎందులో? లాజరును బయటికి రమ్మంటే ఎలా వచ్చాడు? వస్త్రములతో కట్టబడి వచ్చాడు. మరణపు కట్లుతో కట్టబడి వచ్చాడు. మనలో కూడా చాలా ఉంటారు అలాగా. మరణం అంటే భయం. అమ్మో! చచ్చిపోతానేమో, చచ్చిపోతానేమో, చచ్చిపోతానేమో. ఏముంటుంది? మరణపు కట్లు. కొంతమందికి వ్యాధి కట్లు. కొంతమందికి దురాత్మ కట్లు. కొంతమందికి చెడు అలవాట్లు అనే కట్లు. కొంతమందికి మరి ఫోను అనే కట్లు కదా! కొంతమందికి టీవీ కట్లు. కొంతమందికి కబుర్ల కట్లు. కొంతమందికి వ్యసనాల కట్లు. కొంతమందికి భక్తిహీనత అనే కట్లు. కొంతమందికి భయం అనే కట్లు. కొంతమందికి బద్ధకం అనే కట్లు. ఉంటాయా? ఉంటాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. కొంతమందికి పాపం అనే కట్లు. పాప శోధన నుంచి విడిపించుకొనలేని కట్లు. కొంతమందికి చెడ్డ ఆలోచనల కట్లు. కొంతమందికి బలహీనతల కట్లు. కొంతమందికి స్నేహితులే కట్లు. మరి కొంతమందికి బంధువులే కట్లు. ఉంటాయా లేవా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కట్లు, బంధనాలు ఉన్నాయి అని గ్రహించండి. ప్రభువుకు ఎవరు కావాలి? మనం అనుకుంటాం వాడంతేలే వదిలే వచ్చేయ్ అంటాం. ఎవరైనా ఇలా ఉంటే. అవునా? కానీ ప్రభుకేం కావాలి? వారే కావాలి. కట్టబడిన వారే కావాలి. కట్టబడిన గాడిద పిల్లను విప్పి తోలుకొని నా యొద్దకు రండి అని ప్రభువారు సెలవిస్తున్నారు. నశించిన దానిని వెదకి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిన వారై ఉన్నారు. కనుక కట్టబడిన వాటితో ప్రభువుకేంటి పని? కట్టబడిన వాటితో ప్రభువుకేంటి పని? మనమైతే ఎవరైనా మాట అనకపోతే వదిలేస్తాం. అవునా? ఆళ్ళు మాట ఇంటలేదంటాం. ఎంతో ట్రై చేసినా కాలేదంటాం. కానీ ప్రభు ఏమంటున్నారంటే, అది ప్రభువునకు కావలసి ఉన్నది. ప్రభుకేం కావాలి?
కట్టబడిన వారే కావలసి ఉన్నది అని గ్రహించండి. కనుక కొంతమందికి కట్టబడినాము అనే సంగతి కూడా తెలియకుండా కట్టుబడతారు. అవునా? నిజమే. అలాగే ఈ గాడిద ఎక్కడ కట్టబడింది అనగా ఇంటి బయట రోడ్డు దగ్గర కట్టబడింది. 2 ద్వారములు కలిసే చోట కట్టబడింది. 2 దొడ్ల మధ్యన పండుకున్న బలమైన గర్దభం అని మనం పాత బంధంలో చూస్తూ ఉంటాం. 2 దొడ్ల మధ్యన 2 మార్గములో కట్టబడిన గాడిద అంటే ఏంటనగా ఇదొక ఆలోచన, ఇదొక ఆలోచన. ఇదో మార్గం, అదొక మార్గం. 2 ఆలోచనలతో మనం కూడా సతమతమవుతూ ఉంటాం. ఏం చేయాలి? వెళ్ళాలా వద్దా? చెయ్యాలా వద్దా? మాట్లాడాలా వద్దా? చెప్పాలా వద్దా? ఇవ్వాలా వద్దా? ఏం చేయాలి? ఏం చేయాలి? తేల్చుకోలేం. అవునా? కరెక్టేనా? నాకు అర్థం కావట్లేదు. మీరు వింటున్నారో, వినడం లేదో తెలియట్లేదు. వింటున్నారా అందరూ కూడా? మంచిది. కనుక 2 దొడ్ల మధ్యన 2 మార్గములలో మధ్యలో కట్టబడి ఉన్న గాడిద. అలాగే మనం కూడా. గనుక ఎలాంటి స్థితిలో ఉన్న గాడిదని ఏమంటున్నారు? నా దగ్గరకు తీసుకుని రండి. నా చిత్తం దగ్గర తీసుకుని రండి. నా ఇష్టం దగ్గర తీసుకుని రండి. నా పని వద్దకు తీసుకుని రండి. నా సముఖముకు తీసుకుని రండి అని ప్రభువారు చెప్తున్నారు. కనుక మనము కూడా ఎటు చూచినా మార్గములే మోసము చేయు హీన శత్రు వర్గములే ఎటుబోవ వలయనో నేను ఎరుగని వాడనై కటకటాయని ఎడ్వ ఘనమోక్ష మార్గంబు. ఘనమోక్ష మార్గం కనుక ప్రభువులోనే మనకు అసలైన చిత్తం తెలుస్తుంది. వాక్యములోనే చిత్తము తెలుస్తుంది. ఏం పని చేయాలి? ఈ పనా, ఇంకో పనా? దేవుని పని చేయి. దేవుని పని చేయి. మోక్ష మార్గము పని చెయ్యి. పరలోకపు పని చెయ్యి. పరలోకపు మాట మాట్లాడు. పరలోక పక్షంగా ఉండు. ఎవరి పక్షంగా ఉండాలి అనుకుంటే? ప్రభు పక్షంగా ఉండు. క్లియర్ గా ఉంది ప్రతిదీ కూడా. వాటిని విప్పి నా దగ్గర తీసుకొని రండి అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. విప్పిన వారెవరు? ఎవరు చెప్పండి? శిష్యులు. తోలి ఉన్నారెవరు? తోలిన వారెవరు? విప్పుకొని తోలిన వారెవరు? శిష్యులే. శిష్యులే. విప్పబడుట ఒక ఎత్తు. విప్పబడిన తర్వాత ఏం చేయాలి? అక్కడ ఉండడానికి వీలు లేదు. పాత యజమాని, పాత ఇల్లు, పాత మార్గము వీటి దగ్గర ఎక్కడ ఉండడానికి వీలు లేదు. పాత స్నేహితులు, పాత లైఫ్, పాత ఓనరు, ఇంకా పని లేదు. మరేం చేయాలి? క్రొత్త ఓనర్, క్రొత్త సహవాసం, క్రొత్త మార్గం, క్రొత్త పని మనకు కావాలి. రక్షింపబడిన తర్వాతను కూడా, ప్రభువులోనికి వచ్చిన తర్వాతను కూడా, ఇంకను కూడా పాత జీవితం, పాత అలవాట్లు, పాత సంబంధమైనవి, పాప సంబంధమైనవి ఏ ఒక్కటి కూడా మన దగ్గర ఉండడానికి వీలు లేదు అని గ్రహించండి. ఆలోచనలైనా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, పాతది ఏది కూడా ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయును. గనుక శిష్యులు అనగా దైవ సేవకుల నడిపింపు, క్రొత్త సహవాసం, సంఘ సహవాసం, క్రొత్త ఓనర్ ప్రభువే, క్రొత్త లైఫ్ ప్రభువును ఎక్కించుకొని నడుచుట. పాతిలు లేదు, ఇంకా క్రొత్త ఇల్లు ప్రభువే. గనుక ఈ రీతిగా కొత్తదిగా మనం సంపూర్ణముగా ప్రభువును మరి చేరవలసిన వారమై ఉన్నాం. తర్వాత ప్రభువును మోసే అనుభవం. 7వ వచనం, మార్కు 11:7. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఏం చేస్తుంది ఇప్పుడు గాడిద? ప్రభు దగ్గరకు రాగానే ప్రభువును మీదెక్కించుకుంది. అవునా? ఎంతమంది అవునంటారు? ఎంతమంది కాదంటారు? చెప్పాలి. వెంటనే ప్రభు ఎక్కి కూర్చున్నారా?
ఆ చూసారా, ముందు బట్టలు వేసిన తర్వాత, వస్త్రములు వేసిన తర్వాత, అప్పుడు ప్రభువు దాని మీద ఎక్కి కూర్చున్నారు. వస్త్రములు వెయ్యకపోతే గాడిద పిల్ల మీద ప్రభు కూర్చుంటారా? కూర్చునే వీలుందా? లేనే లేదు. కాబట్టి మనకేం కావాలి ఇప్పుడు? ప్రభు దగ్గరకు వస్తే సరిపోదు, మరేం కావాలి? ప్రభువు ఎక్కి కూర్చునడానికి, సవారీ చేయడానికి వస్త్రములు కావాలి. ఏ వస్త్రము కావాలి? హ్మ్. నాకు తెలుసు మీరు ఏ చెప్తారని. అందుకనే ఇంకోటి చూశాను. చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3, 4 వచనములు. జడలు అల్లుకొనుటయు, అమ్మా, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఆ, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చెప్పాలి. వస్త్రములు బట్టి విలువ, నగలను బట్టి విలువ, ఇంకా కలిగిన వాటిని బట్టి విలువ, లేక పలికే ఘనమైన మాటలను బట్టి విలువ, అహంకారపు మాటలను బట్టి విలువ, లేకపోతే గొడవాడే అరిచే నోరును బట్టి విలువ, లేక సాధువైన మృదువైన సాత్వికమైన మనసును బట్టి విలువ. దేనికి విలువ చెప్పాలి. లోకం మనలను విలువ కట్టాలా? ప్రభువు మనకు విలువ ఇవ్వాలా? ఏది ఏది చెయ్యాలి? ప్రభువే మనకు విలువ ఇవ్వాలి అంటే ఏం చెయ్యాలి? నేను చిన్నప్పటి నుంచి నాకు కోపం చాలా ఎక్కువ అంటే, నీ కోపం ఎక్కడైనా చూపించుకో, నరకంలో చూపించుకో, ఇక్కడ కాదు, ప్రభు దగ్గర కాదు. ప్రభు దగ్గర కాదు, ఎక్కడ? నరకంలో, ఇక్కడ కాదు. చాలా క్లియర్ గా ఉంది. ప్రభువు ఎవరికి విలువిస్తారు? మొన్న చెప్పుకున్నాం, సాత్వికం సాత్వికం కదా. ప్రభు ఎలా ఉన్నారు? సాత్వికము కలిగిన వారై ఉన్నారు. అలాగే మనకు కూడా సాత్వికముతో ఉండమని కూడా మనకు చెప్పుచున్నారు. గనక కోపపడే వారలారా, ముక్కోపం కలిగిన వారలారా, సర్రున లేచిపోయే వారలారా, గొడవాడే వారలారా, గొడవలు పెట్టుకునే వారలారా, మీకేం కావాలి? ఏం కావాలి? అక్షయ అక్షయ అలంకారం. అక్షయ అలంకారం. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇద్దరికి ఒకటే కదా. సాధువైనట్టి మృదువైనట్టి సాత్వికము, గొడవ పెట్టుకొని నెమ్మది కలిగిన మనస్సు అనే వస్త్రము ఎప్పుడైతే ధరించి వారమై ఉంటామో, అప్పుడు ప్రభువు మనపై ఎక్కి కూర్చోడానికి, అప్పుడు ప్రభువును మనం మొయ్యడానికి మనకు అవకాశం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంతవరకు స్టార్ట్ అవ్వదు అని గ్రహించండి. ఓ మోస్తున్నాం అనుకుంటారు, కాదు కాదు. సాత్వికం లేకపోతే, మృదువైన మనస్సు లేకపోతే ప్రభువును మోసే స్థితి కూడా మనకప్పుడే రాదు అని గ్రహించండి. ప్రభువును మోయిట దేని గురించి? దేని గురించి? ప్రభువును మోస్తూ ఉంటే ఎవరు కనబడతారు? ప్రభువే కనబడతారు. గాలి కనబడుతుందా? ప్రభువే కనబడవారంటారు. ప్రభువును మోయిట మనం ప్రభువును చూపించుట అయి ఉన్నది అని గ్రహించాం. తర్వాత ప్రభువుతో నడుచుట. ప్రభువుతో నడుచుట. ప్రభువును మోస్తూ, ప్రభువుతో ఉంటూ, ప్రభువుతో నడుస్తూ వేరే వేరే కలిగి ఉంటే ఏమవుతుంది? ఇస్కరియోతు ఇది ఎలాగ అన్నాడు? ప్రభుతో పాటే ఉన్నాడు,
కానీ మనసంతా కూడా లోకమే నిండి ఉంది. ఏమైపోయాడు చివరికి? ప్రభులో నుంచి దారి తొలగిపోయిన వాడై ఉన్నాడు. లోకమును స్నేహించిన వాడై ఉన్నాడు. అలాగే మరి పౌలు గారితో, యోహాను గారితో కూడా ఇలాగే దేమానాక నుండేవాడు. ఆయన కూడా ఉండి చివరకు లోకమును స్నేహించి విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. కనుక లోకమే మనలో ఉండి లోకము కొరకు ప్రభువుతో వెళితే, లోకమును సంపాదించుకున్న కొరకు ప్రభువుతో నడిస్తే ఏదో ఒక రోజున తప్పకుండా మళ్ళా లోకములోనికి వెళ్ళవలసిన స్థితే ఉంటుంది. అందుకే కొరింథీయులకు పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఇందము. కేవలం ఈ లోకములో ఉన్న వాటి కొరకు మాత్రమే ప్రభువును మనం వెంబడిస్తే, విశ్వసిస్తే ఎలా ఉంటాం? అందరికంటే కడు భయంకరమైన స్థితిలో మనం ఉండవారమై ఉంటాం అని గ్రహించు. తర్వాతగా ప్రభువుతో ఎలా నడవాలి? ఆయనతో సహవాసములో నడవాలి. ఆయనతో వెలుగులో, వాక్య వెలుగులో నడవాలి. ఆయనతో ప్రేమతో మనము నడుచువారమై ఉండాలి అని గ్రహించండి. ప్రభువుతో నడుచుట. ఎగ్జాంపుల్, ఆఫీస్కి వెళ్తాం. ఆఫీసులో మీతో పాటు ప్రభువు కూడా ఉన్నారని తలంచుకోనండి. ప్రభువుతో మాట్లాడండి. ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, టీకి వెళ్తారు, లంచ్కి వెళ్తారు, మీతో పాటు ప్రభు కూడా ఉన్నారని తలంచుకోండి. కష్టమా? సులువేనా? చెప్పాలి. సులువే కదా. నలుగురిలో ఉంటారు, ప్రభు మీతున్నారని తలంచుకోండి. ఉన్న ఆయనతో మాట్లాడడం ప్రారంభించండి. ఉన్న ఆయనతో 1-to-1 కాన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. వ్యక్తిగత సంభాషణ ప్రభువుతో చేయండి. కష్టమా? కాదుగా. రోజువారీ సాధ్యమేనా? ప్రభువుతో మనం సహవాసం చేయడం, ప్రభువుతో మనం నడవడం మనకు కావాలి. తర్వాతగా చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం మరియు 6వ వచనం, గ్రామములకు వెల్లుడి, కనబడను. 6వ వచనం, వాటిని విప్పి తోలుకొని రండి. 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించినట్టు చేసి. చాలు. చూసారా? శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రభువు చెప్పినట్టే చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా వేరే ఏ ఆలోచన కూడా వారికి లేదు. ఏం చెప్పారో అలాగే చేస్తారు. ప్రభు అది ఎవరితో మనకెందుకులే అన్నారా పోనీ? వాళ్ళు ఏమంటారు అన్నారా పోనీ? మమ్మల్ని ఏమంటారు అన్నారా పోనీ? ఏ మాట లేదు. ఏమి చెబితే ప్రభు ఆ ప్రకారంగా వారు కూడా అలాగనే చేసిన వారే ఉన్నారు. ఎవరు వీరు? ప్రభువు చెప్పినట్టు చేసేవారు ఎవరు? చాలు, చంకొద్దండి బాబు, చాలండి. ఎవరైనా గాని నేను అంటారేమో అనుకున్నాను. ఎవరికి వారు ఎవరు అనలేదు. చూసారా? ఎవరు వీరు? ఎవరై ఉండాలి? నువ్వు నేను ప్రతి ఒక్కరూ పై ఉండాలని ప్రభువు కోరుచున్నారు. ప్రభువు చెప్పింది చేసేవారుగా మనం ఉండాలని ప్రభువు కోరుచున్నారు. సాధారణంగా మనకేమైనా కొత్త పని చెప్తే, మనం ఏం చేస్తాం? వెంటనే అమ్మా డౌట్స్ ఎందుకు వస్తాయి? మన బుర్ర వాడతాం, మన ఆలోచన శక్తి వాడతాం, జ్ఞానం వాడతాం. దీంతో ముందుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అర్థం అవ్వకపోతే అప్పుడు ప్రశ్న అడుగుతాం. అంతే తప్ప పని మాత్రం ముందుకెళ్ళదు. అవునా? గమనించండి. మోషేను నీటిపై కొట్టుని కర్రతో అన్నారు. మోషే ఏం చేశాడు? ఎందుకు ప్రభా ఏమవుతుంది అన్నాడా? లేదే. నీళ్లు తీసుకొని నేల మీద పోయమన్నారు. ఎందుకు అడిగాడా?
అడిగాడా? లేదే. నయమానుని వెళ్ళి నీటిలో మునగమన్నాడు. డౌట్ పడ్డాడా? డౌట్ పడ్డాడా? డౌట్ పడలేదు. తనకు అర్థం కాకపోయినా చెప్పింది చేశాడు. ముందేమన్నాడు? నా దగ్గరికి వచ్చి చెప్తాడేమో, నా మీద చెయ్యాడుస్తాడేమో అనుకున్నాడు తప్ప, దగ్గరకు రాలేదని కోపం తప్ప, ఆ నదిలో మునగడం మాత్రం కొరకు కాదు. అలాగే రొట్టెలు లేనప్పుడు ప్రజలందరినీ కూడా లైన్‌లో కూర్చోబెట్టండి. 50 మందిగా లైన్‌లో కూర్చోబెట్టండి అని ప్రభువు చెప్పారు. శిష్యులేమన్నారు? అడిగారా పోనీ ఏమైనా? 5 రొట్టెలు 2 చిన్న చేపలే వారి చేతికిచ్చి అందరికీ పెట్టమన్నారు. మేమన్నా పిచ్చోళ్ళమా? మేము వాళ్ళ దగ్గరికెళ్తే అవి లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు? అసలు ఆకలితో ఉన్నారు అని మనమంటాం. వారన్నారు పోనీ ఏమైనా? అది అనలా. చూసారా? ఎక్కడైనా గాని, ఎవరి దగ్గరైనా గాని ఏమైనా ప్రశ్నలున్నాయా? డౌట్స్ ఉన్నాయా? లేవుగా. నీళ్లు తీసుకెళ్ళి జగ్గులో ముంచి ద్రాక్షరసము అని చెప్పి ఇచ్చేయమన్నారు. అది విందు ప్రధానికి. తమను పనిలో పెట్టుకున్న ఆ ప్రధానికి పనివారినెళ్ళి ఇదిగో ద్రాక్షరసం అని చెప్పమన్నారు. ఆయన ఏమంటాడు? అది నీళ్ళు అని తెలిసి నాకు వచ్చి జీతం కూడా ఇవ్వడు. వీళ్ళు భయం ఉండాలి కనీసం వీళ్ళకి. చూసారా? ఏ డౌట్ వచ్చింది వాళ్ళకి? ప్రభు ఏమి చెబితే ఆ ప్రకారంగా చేశారు. కాబట్టి అద్భుతములు చూడగలిగారు. ప్రభు శక్తిని కూడా వారు మరి చూచిన వారై ఉన్నారు. అలాగే ప్రభు చెప్పే పని చేయుట అంటే మొదటిగా మనకు అర్థమైనా అర్థము కాకపోయినా వాక్యములో ఉన్నది గనక ప్రభువు బయలుపరిచారు గనక ఆ ప్రకారంగా చెయ్యాలి అనే విధేయత స్వభావం మనకు ఉండాలి. ఎప్పుడైతే క్వశ్చన్ చేసే స్వభావం ఉందో అది విశ్వాసమునకు విరుద్ధం, విధేయతకు విరుద్ధం అయి ఉన్నది. అందుకే దైవజనులు కదా, ప్రశ్నలు లేనిది విశ్వాసము. చెప్పండి, ప్రశ్నలు లేనిది విశ్వాసం. మనకెన్ని ప్రశ్నలైతే అంత విశ్వాసంతో ఉంటాం. ఎన్ని ప్రశ్నలైతే అంత అవిధేయతతో ఉంటాం. అర్థమైందా? మనకేం కావాలి చెప్పండి? ఏం కావాలి? ప్రశ్నలు లేని విశ్వాసం. జకరియా ప్రార్థించాడు, నమ్మాడు, కానీ ఏం చేశాడు? ప్రశ్నించాడు. మరలా ప్రశ్నించాడు కాబట్టి శిక్ష వచ్చేసింది. నోరు కట్టుబడి వేయబడింది. చూసారా? ప్రశ్నలుంటే అవిశ్వాసములోనికి దింపివేస్తుంది. గనుక ప్రభువు చెప్పింది చేసే అనుభవం, ప్రభువు బయలుపరిచింది నమ్మే అనుభవం, ప్రభువు ఎలాగ నడిపిస్తే అలాగున నడిచే అనుభవం మనము కలిగిన వారమై ఉండాలి. ఒకవేళ అడ్డు చెబితే ఏం చేస్తుంది? ఏమవుతుంది? ఎగ్జాంపుల్ చూద్దాం. లోతున్నాడుగా, లోతు తెలుసు అందరికీ. లోతును అతని కుటుంబాన్ని ప్రభువు దూతల ద్వారా సొదొమలో నుంచి బయటకు రప్పించి చేతులు పట్టుకుని నడిపించి ఊరు బయట పెట్టి ఇదిగో దూరంగా కనబడుతున్న సురక్షితమైన స్థానం, ఆ పర్వతానికి మీరు పారిపోండి అంటే లోతు ఏమన్నాడు? ప్రభా అలా కాదు, నేను చచ్చిపోతానేమో అంత దూరం పరిగెట్టి ఏం చేస్తాను వెళ్ళి ఈ ప్రక్కనే నశించిపోవలసిన వాటిలో ఉన్న సోయర్ అనే ఊరికి నేను వెళ్ళిపోతాను, నన్ను బట్టి ఆ ఊరిని కాపాడు అంటూ దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఎదురు మాట్లాడాడు, అడ్డు చెప్పాడు దేవుని మాటకు. సోరికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడా లేదా? తర్వాత ఏం చేస్తాడు? మరలా అక్కడ నుంచి ఆ పర్వతానికి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయాడు? మరలా సొదొమలో నుంచి వెంటాడిన భయం ఇతనిని సోయరుకు కూడా వెంటాడింది. అందుకే అక్కడ ఉండలేక భయపడి మళ్ళా కంచి పారిపోయాడు. అదేదో ముందే చేసుంటే బాగుండేదిగా. గమనించారా? దేవుడు చెప్పిన పని ఎలాగూ చెయ్యక తప్పింది కాదు. అదేదో ముందే
ప్రభువు చెప్పినప్పుడే చేసి ఎంత బాగుండేది. ఇప్పుడు అడ్డు చెప్పాడు కాబట్టి, తన స్వంతముగా ఆలోచించాడు కాబట్టి, దేవుని మాట నమ్మలేదు కాబట్టి, విధేయత చూపలేదు కాబట్టి, లోతు యొక్క కుమార్తెలను, లోతునేమో భయం వెంటాడింది, లోతు కుమార్తెలను పాపము వెంటాడింది. పర్వతంలోకి వెళ్ళారు, పాపములో పడిన వారై ఉన్నారు. చూసారా, దేవుని మాట చెప్పింది చేస్తే ఎంత బాగుంటుంది. అద్భుతము చూస్తాం, ప్రభు శక్తిని చూస్తాం. చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తాం? ఎలాగో చేయాల్సి వస్తుంది. కానీ మనమే నష్టపడేవారమై, కష్టపడేవారమై వింటాము అని గ్రహించండి. గనుక లోతు కంఫర్ట్ జోన్ చూశాడు, దేవుని మాట కాదు. అవునా? మనం కూడా కంఫర్ట్ జోన్ చూసుకుంటే మనమే నష్టపోతాం. కానీ ఆయన చెప్పింది మాత్రం మనకు ముఖ్యము అని గ్రహించండి. తర్వాతగా లూకా సువార్త 19 అధ్యాయం 33, 34 వచనములు. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. చూస్తారా, వెంటనే వారు ఏం చేశారు? గాడిద పిల్లను తీసుకెళ్ళిపోండి. వీరేమో ముక్కు మొహం తెలియని వారు ఏం చెప్తున్నారు? ప్రభువుకు కావలసినది అని చెప్పగానే వారు ఏం చేస్తారు? వెంటనే తీసుకెళ్ళండి. మనం చెయ్యగలమా? మీ ఇంటిలో ఏమైనా ఉంటే అది ప్రభువుకు కావాలి అని చెబితే ఇవ్వగలరా? ఒకళ్ళే మాట్లాడుతున్నారు, ఇంకేం మాట్లాడట్లేదు. ఏం అడుగుతానుకుంటున్నారు? చెప్పాలి. ఇస్తారా ఇవ్వరా? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారో చెప్పండి అమ్మా. మనకిచ్చిన ప్రభువు మన వద్ద నుంచి ఏమైనా కోరుకుంటే ఇవ్వగలమా లేదా? ఆయన పేరట ప్రభువు కోరింది ఇచ్చే అనుభవం ఉందా లేదా? చెప్పాలి. ఇస్తే ఏమవుతుంది? ఇవ్వకపోతే ఏమవుతుంది? చెప్పాలి. మీరందరూ ఇచ్చేవాళ్ళే కదా, చెప్పాలి. ఇస్తే ఏమవుతుంది? ఆశించిస్తున్నారా? కృతజ్ఞత ఆశించి, ఇంకా దీవెన కోరి, ఇంకా ఇదేది కాదు. ఇచ్చిన వారికి కానుక ఆనందం కలుగుతుంది, ఇవ్వని వారికి ఆనందం ఉండదు. ప్రభువు నా కొరకు ఇచ్చిన వాటిలో నుంచి ప్రభువుకు కావాల్సింది నేను ఇచ్చాను అన్న సంతోషం, కానుక ఆనందం ఇచ్చిన వారికి కలుగుతుంది. ఇవ్వని వారికి దాచిపెట్టుకుంటే సంతోషం కలగదు. మరేమవుతుంది? అమ్మో అనుకుంటారు. నిజమే కదా. గనుక మనము కూడా ఏది కోరితే అది ప్రభువునకు ఇచ్చే రీతిగా ఉండాలి. ప్రభు కోరారా ఎప్పుడైనా? ఎవరు కోరలేదా? మీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా అని అడిగారా లేదా? అప్పుడు చిన్న అబ్బాయి ఏం చేశాడు? తనకు ఆకలిగా ఉన్నా గాని, తాను తెచ్చుకున్న, తాను తినవలసిన, తన కొరకు సిద్ధపరచబడిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఎంత గొప్ప మనసు! ఆకలితో ఉంటే చేయగలమా? మనం తినే ఫుడ్డు ఎదుటి వారికి పెట్టగలమా? అది 3 రోజు ఆకలిగా ఉండి చేయగలమా?
చెప్పాలి. మనకు అవసరతలో ఉంటే ప్రభువు కొరకు ఏది కావాలంటే అది ఇవ్వగలమా? ఎదుటి వారికి సహాయం చేయగలమా? ఏం కావాలి మనకు? ప్రభువునకు ఎవరు కావాలి? ఎప్పుడు తీసుకునేవారు కాదు. ఎవరు కావాలి? ఇచ్చేవారు కావాలి. ప్రభువుకి ఎవరు కావాలి ఇంకా? ఆయన మాట వినేవారు కావాలి. ఆయన చెప్పింది చేసేవారు కావాలి. ప్రభువుకి ఎవరు కావాలి ఇంకా? ఆయనతో పాటు నడిచేవారు కావాలి. ఆయన్ను మోసేవారు కావాలి. ఆయన దగ్గరకు వచ్చేవారు కావాలి. ఆయన తన మీద కూర్చోబెట్టుకునేవారు కావాలి. ఆయనని చూపించేవారు ప్రభువునకు కావలసి ఉన్నది అని గ్రహించండి. ఒక పేద విధవరాలు తనకున్న 2 నాణాలు కూడా ఇచ్చేసింది. ప్రభువేమన్నారు? పోనీలేమా ఉంచుకోమన్నారా? ఉంచుకోమన్నారా? కాదు. అందరికంటే ఈమె ఎక్కువిచ్చింది. నిన్నే చూసాం రాత్రి కాలంలో. నేనేం చెప్పుకున్నాం? మరియా, సీమోను, కుష్ఠరోగి సీమోను ఏం చేసింది? సంవత్సరం కష్టార్జితం అంతా కూడా అంత విలువైన మరి శ్రేష్టమైన అత్తరు, జటామాంసి అత్తరు తీసుకొని ప్రభు తల మీద, ప్రభు పాదాల మీద పోసి ఆయనను అభిషేకించి దాన్ని ఏం పొందుతాను? ఏం పొందింది? ఇచ్చిన ఆనందం, నిత్య గౌరవం, ప్రభు వల్ల మెప్పుకోలు. ఇంకెవరికైనా ఉంటుందా ఇది? ఇంకెవరికి కూడా ఇది ఉండదు. విలువ కట్టిన మరి ప్రేమకు విలువ కట్టిన ఇస్కరియోతు యూదయమయ్యాడు, నశించిపోయాడు. ఈమెమో తన ప్రేమను చూపించట కొరకు విలువ కట్టనంతగా, విలువ చూపించలేనంతగా అంత అధికముగా తన ప్రేమను మరి ప్రభునకు చూపించింది. గనుక మనము కూడా ప్రభునకి ఇస్తూ ఉన్నామా? ఇస్తూ ఉన్నామా? ఏమివ్వాలి? ఇవ్వవలసినవి ఇవ్వాలి. ప్రభువు పనికి అవసరమైనవి ఇవ్వాలి. ప్రభువు కోరినది ఇవ్వాలి. ఇంకా అదనముగాను ప్రభువునికి మనము ఇచ్చేవారముగా ఉండాలి. 4 మనం ఇవ్వవలసినవి, ప్రభువు కోరినవి, ప్రభువునకు అవసరమైనవి, అదనముగాను మనం ప్రభువునకు ఇవ్వవలసి ఉన్నది అని గ్రహించు. మార్కు 11:8 అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలముల్లో నరికిన కొమ్మలను పరచిరి. ప్రభువును గౌరవించేవారు కావాలి. మనం గౌరవం కోరుకుంటామా? గౌరవం ఇస్తామా? మరలా నిన్న దీని గురించి చాలాసేపు ధ్యానించుకున్నాం కదా. మనం గౌరవం కోరుకుంటామా? గౌరవం ఇస్తామా ఎదుటి వారికి? సాధారణంగా గౌరవం కోరుకుంటాం. నన్ను గౌరవించాలి, నన్ను గుర్తించాలి, నన్ను బాగా చూసుకోవాలి అనుకుంటాం కదా. అసలైన గౌరవం ఎలా వస్తుంది? మనం గౌరవిస్తే మన గౌరవం పెరుగుతుంది. మనం గౌరవించకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూడు, వాళ్ళు అలా చేశారు, ఎలా చేశారు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని మరలా మన గురించే చెడ్డగా చెప్పుకుంటారు. మనం గౌరవించకపోతే ఏమవుతుంది? గౌరవం పెరుగుతుందా, తగ్గుతుందా? తగ్గిపోతుంది. అవునా కదా? ప్రభువును గౌరవిస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది. ఈ గాడిద ప్రభువుని ఎక్కించి కూర్చోబెట్టింది. ప్రభువు నడిపించుకుంటా తీసుకెళ్తుంది. ప్రభు వారికి అందరూ కూడా ప్రభువును గౌరవించిన నిమిత్తం తమ బట్టలు, తమ యొక్క మరి వస్త్రములు, తమ యొక్క చెట్ల కొమ్మలు వీటన్నిటిని కూడా రోడ్డు మీద వేసి ప్రభువును గౌరవిస్తూ ఉన్నారు. ప్రభువుకు వచ్చిన గౌరవములో పాలు ఎవరికి వచ్చింది? గాడిదకి వచ్చింది. ఎంత విడ్డూరం! ప్రభు కోసం వేస్తే ప్రభువుతో పాటు ఇది కూడా ఏం చేస్తుంది? ఆ బట్టలపై, కొమ్మలపై ఇది కూడా నడుస్తూ ఉంది. చూసారా? మనం గౌరవిస్తే మనలకు కూడా గౌరవం దక్కుతుంది. మనం గౌరవించకపోతే మనకు ఉన్న గౌరవం కాస్త ఊడుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ప్రభుని గురించి చెప్పుకోవడం సిగ్గు అనిపిస్తే ఏమవుతుంది? గౌరవం మనమే
పోగొట్టుకొనుచు ఉన్నాం. ఇక్కడ మనం ప్రభువును గౌరవిస్తే పరలోకంలోనికి వెళ్ళినప్పుడు దూతల మధ్యన, పరలోకం మధ్యన తన్నెదుట ఏం చేస్తారు ప్రభువు? ఇదిగో వీరు నా పేరును ఒప్పుకున్నారు అని ఆయన మనలను గౌరవించువారై ఉంటారు. చూసారా? గనుక ప్రభునికి ఎవరు కావాలి అమ్మా? గౌరవించేవారు కావాలి. మనం గౌరవించినా గౌరవించకపోయినా ప్రభు గొప్పవారే, అందులో ఏ డౌట్ లేదు సుమా. మనం గౌరవిస్తే అందులో కొంచెం పాలు మనకు కూడా దక్కుతుంది, అంతే. గమనించు. తర్వాత మత్తయి 21:9 జన సమూహములలో ముందు వెళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారిని దావీదు కుమారునికి జయము, ప్రభువు పేట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచు ఉండిరి. వీరేం చేస్తున్నారు? స్తుతి ధ్వనులు, ఆర్భాట ధ్వనులు వీరు చేస్తూ ప్రభువును ఘనపరచుచు ఉన్నారు. నా ప్రాణమా, నా అంతరంగమైన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. వీరందరూ ఏం చేస్తున్నారు? ప్రభువును స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, పాటలు పాడుతూ ఉన్నారు. ప్రభు ఉన్నారు కదా. ఇక్కడ పాటలు పాడుతున్న, స్తుతి కేకలు వేచున్న చిన్నపిల్లలను చూచి పరిసయ్యులు, శాస్త్రులు, పదయాజకులు మండిపడ్డారు. ఎందుకలా పాటలు పాడుతున్నారు, ఎందుకలా అరుస్తున్నారు ఆయనకు అని మండిపడితే ప్రభు ఏమన్నారు? అమ్మా, మీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఏమేస్తాయి? రాళ్ళు కేకలు వేస్తాయి. మీరు ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరైనా ఈ రోజున ఆరాధనలో చేరి పాట పాడని వారు ఉన్నారు ఎవరైనా? పోనీ ఇంట్లో పాడని వారు ఉన్నారా? చెప్పాలి. పాడుకుంటారా? పాడరా? మీరు పాడకపోతే ఈ రాళ్ళు, ఇటుకలు పాడతాయి, ఈ తలుపులు పాడతాయి, కిటికీలు పాడతాయి. మీరు మీ ఇంట్లో పాడకపోతే మీ వస్తువులు పాడతాయి. ఇవన్నీ కూడా మేము సాక్ష్యంగా ఉంటాయి. ఏం చేయాలి మనం? పాటలు పాడి దేవుణ్ణి స్తుతించే అవకాశం మనం తీసుకోవాలి. ప్రాణం, జీవం, మనసు, ఆత్మ, దేహం కలిగి ఉన్న మనం తీసుకోవాలి. మనం ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. అవి కాదు సుమా, మనం చేయకపోతే ప్రభువుకి అందవలసిన స్థితి ఆయనకి ఎలాగనే అందుతుంది. అందవలసింది మాత్రం మన ద్వారా అందవలసి ఉన్నది అని గ్రహించండి. స్వరమిదిగో వరరాజా నిన్ను నిరతము మరియు పెదవులిగో మహనీయ మైనాని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. స్వరమిదిగో, పెదవులివిగో, నీ వార్తతో నింపు, నేను పాటలు పాడుతూ ఉంటాను అని పాడారు కదా. మరి ఇంకోసారైనా దూషణ మాటలు మాట్లాడితే చూద్దాం. ఏం చేస్తున్నాం? ఇదే నోటితో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం, ఇదే నోటితో ఎదుటి వారిని మరలా మనం దూషిస్తూ ఉన్నాం. అది కూడదు అని గ్రహించాం. ఆశీర్వాదమునకు వారసుడికి మనం పిలువడిన వారమై ఉన్నాము గనుక దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతికూలు చెయ్యక మనం దీవించు వారముగా ఉండాలని ప్రభు మనలను ఏర్పరచుకున్నారు. గనుక మన పెదవులు, మన నోరు ఎలా ఉండాలి? ప్రభువును స్తుతించే పెదవులుగా,
కీర్తించే పెదవులుగా, ఆయన మాటలు పలికే పెదవులుగా ఉండాలి అని మనం గ్రహిస్తున్నాం. చివరగా ఆక్షేపణ చేసిన వారి గుంపు. వీరేం చేస్తున్నారు? మత్తయి 21:15. ప్రధాన యాజకులను, ఉమ్, శాస్త్రులను ఉమ్, ఆయన చేసిన వింతలను, దావీదు కుమారుని జయమని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూచి ఉమ్. కోపంతో మండిపడి, వీరు చాలండి. కోపముతో మండిపడ్డారు, ఆక్షేపణ చేశారు, పగ పెంచుకున్నారు. ప్రభు మీద మరి కక్షను వారు అందరూ కూడా పెంచుకున్నారు. ఆక్షేపణ చేసిన వారి గుంపు. కొంతమంది ఎంత చక్కగా దేవుని కార్యం జరిగినా ఏం గ్రహించలేరు. దేవుని కార్యములు గ్రహించే మనస్సు వారికి ఉండదు. అలాగని ప్రభు వారిని ఏమన్నారు? పట్టించుకున్నారా? లేదు. తాను మాత్రం జయము మీద తాను దృష్టి నిలిపి ఆయన ముందుకు వెళ్ళిన వారై ఉన్నారు. ప్రభు చేసింది గొప్ప పని. ఎలాగనగా ఎదుట శ్రమ, గెత్సెమనే తోట, రక్తం, కొరడా దెబ్బలు ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. ప్రభు మాత్రం దేనికి బెదరకుండా, జడియకుండా జయము అనుకుంటూనే జయోత్సాహముతో ముందుకు వెళ్ళిన వారై ఉన్నారు. అలాగే మనము కూడా ఏం చేయాలి? జయము రాకపూర్వంబే జయము అను జనులకు జయము, స్తుతించు జనులకు జయము, స్మరించు జనులకు జయము, ప్రకటించు జనులకు జయము, కలవరించే వారికి కూడా జయము. ఇంకా జీవితం అంతా ఏమవుతుంది? జయము తప్ప అపజయం అనే మాటే అబద్ధం. అపజయం అనే మాటే అబద్ధం ఉండదు అని మనం మరి గ్రహిస్తూ ఉన్నాం. కనుక ఈ రీతిగా మన ప్రయాణం ఎంతవరకు? బెత్పగే నుంచి అన్రైపన్ ఫిగ్స్, పరిపక్వత చెందని స్థితిలో నుంచి పరిపూర్ణులముగా మనం ప్రభువును మరి మహిమ మేఘములపైకి చేరుకొని నూతన విషయం చేరే వరకు కూడా ప్రభు మనలను తీసుకుని వెళ్ళను. ఎప్పుడు తీసుకెళ్తారనగా మనం ఆయనను మోసేవారముగా, మనం ఆయనను చూపించేవారముగా, మనం ఆయనకు స్తుతులు చెల్లించేవారముగా, మనం ఆయనకు ఇచ్చేవారముగా, మనం ఆయన మాట వినేవారముగా, ఇంకా ఆయనతో నడిచేవారముగా, ఇంకా జయమును మనం దృష్టిలో ఉంచుకొని ప్రభు పొందిన జయం బట్టి మనం ముందుకు వెళ్ళే వారం ఉండాలని ప్రభువు కోరుచున్నారు. కొద్ది మాటలు ప్రభువు మనందరికి